నాన్న, లవ్ మ్యారేజ్ మంచిదా, పెద్దల గురించి సంబంధం మంచిదా అని గాయత్రి తన తండ్రిని అడిగింది. ఏదో పేపర్ చదువుకుంటూ బిజీగా ఉన్న వెంకట్రావుకి సడన్గా తన కూతురు అడిగిన ప్రశ్న వినంగానే ఒక్క క్షణం నిశ్శబ్దం అయిపోయాడు. ఆలోచించి, పెద్దలకు తెచ్చిన సంబంధమే మంచిదమ్మా, ఎందుకంటే మేము అతని చదువు, ఆస్తిపాస్తులు, సంబంధ బాంధవ్యాలు అన్నీ విచారించి వాళ్ళతో మాట్లాడి చేస్తాం కాబట్టి నీ జీవితానికి మంచి భరోసాగా ఉంటుంది. నేను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన తర్వాత ఎవరో తెలియని వాళ్ళకి ఇవ్వలేం కదా తల్లి అన్నాడు. కరెక్టేనా అన్న, అన్నయ్యకి సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు మీరు ఏం చెప్తారు అని అడిగింది. ఏముంది, ఉద్యోగం చెప్తాను, చదువు ఉన్నదే చెప్తాం, మనకున్న ఆస్తులు పాస్తులు చెప్తారన్నాడు. మరి మంచివాడేనా అని అడిగితే ఏం చెప్తారు నాన్న అని అడిగింది. మంచివాడేనమ్మా అని చెప్తాను. నాన్న, అన్నయ్యకి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా నాన్న, మరి నువ్వు అవి చెప్పవా అంది. ఏదో కుర్రతనంలో బరువు బాధ్యతలు లేనప్పుడు ఏవో ఉండుంటాయి, నెమ్మదిగా పెళ్ళయిన తర్వాత బాధ్యతలు తెలిసిన తర్వాత నెమ్మదిగా పోతాయి తల్లి అని తలకాయ ఉంచుకొని చెప్పాడు. చూసారా నాన్నగారు, మీరు ఎలా చెప్పారో వాళ్ళు కూడా అలాగే చెప్పరు నాన్నగారు. నాకేదో ఒక చెడ్డవాడిని చూసి పెళ్లి చేసిస్తే నా బతుకు ఏమైపోతుంది. అందుకనే నేను నాకు నచ్చిన వాడిని, ఆస్తిపాస్తులు, చదువు, ఉద్యోగం, ఆదాయమే కాకుండా నాకు తోడుగా ఉంటాడని. ఎందుకంటే ఈ రోజుల్లో భార్యాభర్త ఉద్యోగం చేస్తే కానీ జీవితాలు గడవడం కష్టంగా ఉంది నాన్నగారు. అందువల్ల పిల్లల్ని పెంచడంలోనూ ఇంటి పనుల్లోనూ నాకు కొంచెం తోడుగా ఉండేవాడిని, మంచి మనసు గలవాడిని చూసుకుని చేసుకుందామని నా కోరిక. అంతేగాని ఆకారాలు చూసి ఏదో ఆకర్షణతో చేసుకుందామని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు చెప్పండి నాన్నగారు, పెద్దలు కుదిర్చిన సంబంధం మంచిదా, ప్రేమ వివాహం మంచిదా అని అడిగింది గాయత్రి. వెంకట్రావు ఏం చెప్పాలో తెలియక అస్తమిస్తున్న సూర్యుడిని కిటికీలోని చూస్తూ అలాగే నిలబడిపోయాడు.